ప్రైవేట్ స్కూల్స్ ముందు ప్రస్తుతం పెద్ద ఛాలెంజ్ ఉంది. ప్రభుత్వ పాఠశాలను మీతో పోటీ పడుతున్నాయి. మా పాఠశాలను చూసి మీరు నేర్చుకునే పరిస్థితులు రాబోతున్నాయని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కనిగిరి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. గౌతమి ఈ టెక్నో స్కూల్ 23వ వార్షికోత్సవ వేడుకలు ఇరువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అలాగే మితభాషి మధుర సంభాషి సుమధుర దరహాసి సమయ తల్లిదండ్రులు పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోరారు. కోవిడ్ సమయంలో ఆస్తులు పోయాయి కానీ విజ్ఞానం పోలేదన్నారు. గౌతమి ఈ టెక్నో స్కూల్కు మంచి ర్యాంకులు వస్తున్నాయని, పాస్ పర్సంటేజ్ కూడా బాగుందని అభినందించారు. గౌతమి ఈ టెక్నో స్కూల్లో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రశంసించారు. తల్లిదండ్రులు విలువ, గురువుల గొప్పతనం, దేశభక్తి గురించి బాగా చెప్తున్నారన్నారు. గౌతమి ఈ టెక్నో స్కూల్లో చదివిన విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత స్థాయిలో ఉన్న విషయాన్ని వడా చైర్మన్ షేక్ రియాజ్ గుర్తు చేశారు. జనసేన జిల్లా నాయకులు కంది రవిశంకర్, కరస్పాండెంట్ పర్వతరెడ్డి కిషోర్ కుమార్, అప్సా రాష్ట్ర అధ్యక్షుడు అన్వర్ బాషా, తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఆవుల శ్రీనివాసరావు, వివిధ విద్యాసంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు 23వ సంవత్సరం యాన్యువల్ డే చేసుకోవటం, యాన్యువల్ డేకి మమ్మల్ని అందరినీ కూడా పిలవటం, అదేవిధంగా వచ్చిన అందరూ కూడా ఈరోజు ఇందాక కూడా మేము చూసాం కూర్చున్నప్పుడు ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా ఆడపిల్లలు వాళ్ళు చేసే కళలు కానీ అన్నీ కూడా ఎంతో చక్కగా చేశారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి మన తల్లిదండ్రులు కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యాక్టివిటీని కూడా గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి కళల మీద ఉంటుంది. అట్లా వాళ్ళు ఏ దాని మీద ఉన్నారో దాని మీద జాగ్రత్తగా మీరు చూసి వాళ్ళని ముందుకు తీసుకెళ్తే వాళ్ళ మంచి భవిష్యత్తులో మంచి ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈరోజు గౌతమి టెక్ స్కూల్ కూడా ఈరోజు 1000 మందితోటి 2003లో మొదలుపెట్టి ఈరోజు 1000 మంది పిల్లలతోటి ఈరోజు ఎంతో చక్కగా ఈరోజు స్కూల్ నడుపుతూ ఉన్నారు. ఈరోజు ఒకసారి గమనించుకున్నప్పుడు స్టేట్లో సెకండ్ ర్యాంక్ కూడా ఈ స్కూల్కే వచ్చిందంటే వాళ్ళు ఏ విధంగా ఉపాధ్యాయులు కానీ ఏ విధంగా డిసిప్లిన్ మేనర్లో తీసుకెళ్తున్నారని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ రావడం జరిగింది. మరి కిషోర్ గారు ఇప్పుడు ప్రైవేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినందుకు వారిని అభినందిస్తూ, మరి ఈరోజు మీకు పెద్ద ఛాలెంజ్ కూడా. ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళు కూడా మీతో పోటీ పడే విధంగా విద్యను అక్కడ కూడా మన డిఎస్సి పెట్టి టీచర్ పోస్టులన్నీ ఫిల్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్స్ గతంలో ఉన్న కల్చర్ కన్నా కూడా మారింది కాబట్టి మీరు వాల్యూతో కూడిన విద్యను ఇస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఈరోజు ఈ కల్చరల్ ఈవెంట్ ప్రోగ్రామ్ చూస్తే ఇంతకుముందు ఈ స్కూల్లో చదివినటువంటి ప్రతి విద్యార్థులు కూడా, అలాగే ఉపాధ్యాయులు గారి అండి ప్రతి ఒక్కరు కూడా ఎంతో క్రమశిక్షణతో పెద్దలను గౌరవిస్తూ విద్యాబోధనలను ఆచరిస్తూ ఈ గౌతమి స్కూల్ని ప్రతి సంవత్సరం కూడా మంచి పేరు సంపాదించే విధంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గౌతమి ఈ టెక్నో స్కూల్ డైరెక్టర్ అయినటువంటి మిత్రుడు పర్వతరెడ్డి, వాళ్ళందరి దీవెన ఉంటేనే ఈ స్కూల్ అనేది రన్ అయితే, స్కూల్ ఎప్పుడూ నడపడం అనేది చాలా కష్టమైన విషయం. అలాంటి కష్టమైన జాబ్ లాంటిది ఈ విషయాన్ని తీసుకొని పర్వతరెడ్డి కిషోర్ గారు ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు, తమ్ముడు వీళ్ళిద్దరూ. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అనేది చేయాలంటే పేరెంట్స్, పిల్లలు, టైము ఇవన్నీ చూసుకోవాలి. వాళ్ళ ముందుగానే ఎంతో ప్రోగ్రామ్స్ ఇచ్చి ఈ చదువుని ఎంతో డెవలప్ చేస్తున్నందుకు లాస్ట్ ఇయర్ 596, 593 కంది రవిశంకర్ గారికి
అదేవిధంగా మా అప్సా స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి అమర్ పాషా గారికి మరియు మిగతా మా మిత్రులందరూ కూడా ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ వేదికకి ఇంత కలర్ఫుల్గా చేసినందుకు ముందుగా అందరూ కూడా నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం వార్షికోత్సవానికి విద్యార్థుల తల్లిదండ్రుల తోడ్పాటుతో మా విద్యార్థులు చేసినట్టు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బాగా అందరికీ నచ్చినట్టు. అయితే ఈరోజు ఎంతో కష్టపడి ఈ స్కూల్